నల్గొండ మండల కేంద్రంలో వివిధ కుల సంఘాల నాయకులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను అరెస్ట్ చేయకుండా పోచంపల్లి ఎస్ఐ కాలయాపన చేస్తున్నారని, ఘటన జరిగి 5 రోజులు గడుస్తున్నా నిందితులను ఇంతవరకు పట్టుకోలేకపోతున్నారని వివిధ కుల సంఘాల నాయకులు మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించారని చెప్పినా ఇంతవరకు దుండగులు పట్టుకోలేక నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతైనటువంటి డాక్టర్ బాబు అంబేద్కర్ గారు విగ్రహాన్ని ధ్వంసం చేయడం గత 4 రోజుల క్రితం ధ్వంసం చేయడం జరిగినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు అతను పట్టుకోలేక పోతున్నారు. కావున ఈ సందర్భంగా యాదగిరిగుట్ట జిల్లా పక్షాన ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు భారత ప్రధాని నుంచి గ్రామంలో వార్డు మెంబర్ దాకా కూడా భారత రాజ్యాంగం ద్వారానే మనం ఈరోజు పరిపాలించడం జరుగుతున్నది. కావున ఇప్పటి వరకు దుండగులను పట్టించుకోలేదంటే పోలీసులు చాలా నిర్లక్ష్యమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో కుట్రలో భాగం కూడా ప్రభుత్వం ఉన్నారని కూడా మేము భావిస్తున్నాం. మొన్న రీసెంట్గా మన స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కూడా వచ్చారు. ఇప్పటివరకు కూడా పోలీసులకు కూడా వాళ్ళకు సమావేశం చెప్పకపోవడం చాలా బాధాకరము. ఇప్పటికైనా ఈ పోలీసులు స్పందించి ఆ దుండగులు ఎవరైతే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను ఇంతవరకు అరెస్ట్ చేయకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తున్నారు. ఆ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఎవరు చేసిరో పోలీసుల దగ్గర కూడా ఆ వీడియో ఫుటేజ్లు ఉంటాయి. కంపల్సరీ వాళ్ళు సెక్యూరిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ విలేజ్ యువకుల దగ్గర కూడా వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలో ఇంటరాక్షన్ చేసి ఖచ్చితంగా దొరుకుతారు. కానీ ఈ పోలీసు వ్యవస్థ ఇంతవరకు వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ఎందుకని ఈ అంబేద్కర్ భారత నిర్మాత అంబేద్కర్కే ఇంత అవమానం జరుగుతుంటే ఇంత నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న పోలీసులు సామాన్య వ్యక్తులకు ఏం న్యాయం చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వెంటనే ఇప్పటికైనా ఆ దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా పాలమనాడు వెల్లండ మండలం తరఫుగా భీమనపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం జరిగినది. దానికి నిరసనగా